వచ్చి తీరకాల సాని ఓయమ్మ ముందు తీపి దిగక ముందుకు లోటు బాయి గడ్డ మీద నిలబడి బాయిల రవ్వు తీసి ఎన్ని వదనాల నీళ్లున్నాయని లెక్కించి చెప్పుతారు మారు మీద ఇద్దరు భార్య భర్తల బ్రహ్మముళ్ళు ఇలువలేదు మరి నేనాడు నెత్తుల గిలకల బెల్లం తీయరే పసుపు బట్టలు ఇడవలేదు పాయిరపు కాళ్ళు కడగలేదు ఎరుకో ఎరుకో అని మారు కింద తిరుగుతుంటే ఆనాడు చూడు అగో అప్పుడు గడవంటి రూపావతి రూపాయలు సేవనంది పెట్టింది అప్పటికిప్పటికి అన్నారు ఎరకల మాట బావు సూట్ అన్నారు నాకు లగ్గమొక్కటైంది నాగవెల్లి కాపాయ్ ఇది కీటికా మేలుక ఎరకలను అడుగుతానని మాలవిని ఆడవిల్ల మాలదిగి పోతానా అని ఓ ఎరకలమ్మ ఓ ఎరకల తల్లి అప్పుడు చూడు ఎక్కడ బిడ్డ ఇక్కడ మాలవీద ఎటు గిట ఇటు ఇటు నీ వెనక ఇట ఇటు ఉత్తరం ముసలోడు చెప్పిన మాట నిజమే ఇదే ఇంత అందంగా ఉన్నదంటే దీని మొగడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడో ఓ బిడ్డ ఏందమ్మా ఒక్కసారి ఇట్రా ఇట్రా ఓ మాల మీదకి రమ్మంటావు అమ్మా ఓ కర్రీ ఎక్కిరమా కర్రీలా నాకు రుకులేదు బిడ్డ ఇంత కూర ఉన్నదా అన్న లేదు ఓ కర్రీ కూడా ఇల్లే ఏడిక్కిరమా అంటే ఏడుదమ్మా అది ఇంత గుడంబ ఉన్నదా గుడమ్మ రాక మేము పెడితే రేగి నువ్వు పెడతాను
నిర్మిత్తులు ఎక్కిరమా అంటే ఏంటిదమ్మా? బిడ్డ సుట్ట వీధికి అగ్గి ఉన్నదా అంట తాగుతావా మేము ఎరకొల్లలో తాగుతాం సరే అది కూడా ఇల్లే ఓహో మాల మీదకి ఎక్కిరమా అంటే ఏంటిది? ఏమంటావు నువ్వు? అంటే మాల మీదకి రమ్మంటాను రా రా మాల మీదకి రా. అరే రే 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 నాడు మరి గటమంటే కనుక ఏమి ఎక్కిరమా అయితే మాకు అది ఖచ్చితంగా జమ్ముకుంటా అబాద్ జమ్ముకుంటా కథ పోయిన వెరకలలో వానకాలం దినం ముసురు పడ్డది మేము పోయే వరకు ఆడ టెంట్ ఊరిసింది బురద అయింది గిట్నే సిసి రోడ్ ఉన్నది ఆ పక్క కుసుకున్నది ఈ పక్క కంకర ఉన్నది అరే వాళ్ళు కొందరేమో అన్న పైసలు ఇస్తాం పోరి దూరం నుంచి వచ్చారని వాళ్ళు అంటారు అగో ఒకరు చెప్పుర్రు అని ఒకరు అంటారు ఇంకొకరు వచ్చి అంటారు అరే ఇక్కడ ఉసుకెక్కిరవాడ కంకిరెక్కిరవా కథ ఏడెక్కిరవా ఏంద్రు ఇది ఎరకల భాష గింతేనా ఇక్కడ ఉసుకెక్కిరవాడ కంకరెక్కిరవా కథ ఏడెక్కిరవా అని వాళ్ళు అంటారు అరే భాష అంటే గిదే కావాలి అరే కొసకు ఇక్కిరవా అన్నది ఒక్కటే తెలుస్తుంది గానాడు చూడు దేవరమ్మ ఎవరికున్నది ఒక్కొక్క మెట్టాట నాగులో మెట్టెక్కుతున్నది నీకు ఎరగ చెప్పాలంటే అది ఎవరంతా కాల భూదావరెత్తి గదిలేసి అడ్డం పొడుగు 3 బండారు గీతలు గీయచ్చు నా పుట్టి తీసి నీ గద్దె మీద అలికిన గద్దె ఇలా ఉన్నది రేణుక ఎల్లవ తల్లి గద్దె ఈ గద్దె తీసి అలికిన మరి వేనాడు చూడు ఆ గద్దె మీద పెట్టమని అమ్మ నాడు చూడు గడవంటి కనుక నీవి గద్దె తీసింది రూపా బుట్టి తీసింది గద్దె మీద పెట్టింది కూర్చో ఓ నేనెక్క నేను గట్టి కూర్చోండి నాకు కోసి వచ్చింది 16 ముళ్ళ సీర తెచ్చుకోవాలంటే 12 ముళ్ళ సీర ఏం చేయాలరా మనిషి పొడుగు వేరుగుడు కూడా బేకారు దూడ బట్టి అలాగా కమ్మర్రా చేస్తాడు ఓ బిడ్డ నేను నీకు ఎరగ చెప్పు అని పిలిచిన వేబాంచు బిడ్డ నా కోల పుడుచుకో అంటే ఏంటిదమ్మా? నా చేతిలో ఉన్నది కావెళ్ళి పుల్ల ఇది పట్టుకుంటా నాకు ఆకులు దొరుకుతాయి నీకు చెప్తానే బిడ్డ ఏంటి ఏమి దొరుకుతాయి వాకులు వాకులు ఇంకోటి అయింది నీకు ఏమనుకున్నావు చలికి ఇంకోటి అవు కానీ చుట్టూ సైడ్ వాళ్ళు ఉన్నాయి నువ్వు తేటగాని మరి నువ్వేందో ఆకులు దొరికితే అనే వారికి ప్లాస్టిక్ ఆటోలో పెట్టుకోపో ఇప్పుడు మంచిగా వాళ్ళు 2 కూర ఓదర మల్లయ్య పేరుండు కూర పెద్దపుర మల్లయ్య కొలుపులు ఇచ్చటోడ కౌరెల్లి మల్లు వాకులు ఇచ్చటోడ ఐలోని మల్లు బాంచండ్రు ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు జరిగింది జరగబోయినట్టు అనుకున్నది ఏమన్నట్టు చెప్పుతూనే బాంచ అరే రే 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 నవనంటే నవన కాదనే బిడ్డ అదే ఊదేవి దండమన్నది దండమన్నది
లగ్గమొక్కటయింది నాగవెల్లి గారేదే వాంచను నిజమే నిజమే నిజమంటే నిజమన కాదంటే కాదనే బిడ్డ నిజమే తల్లి నిజమే బిడ్డ నీకు లగ్గమొక్కటైంది కానీ 4 రోజులకు నాగవెల్లి వచ్చింది ఏ బిడ్డ నిజమే ఒరే నిజమే నిజమే భారత మాతారేడికెళ్ళవా నిజమే నిజమే భారత మాతారేడికెళ్ళవా ఓ బిడ్డ నీ తల్లి గారు ఊరు ఇక్కడ కాదు అక్కడ కాదు 785 మైళ్ళ దూరం అది వీరచక్రపురి పట్నమే బిడ్డ నిజమే అవ్వయ్య రాజులకు ఒక్క విద్యము నీ అత్తగారు చూడు ఢిల్లీ పట్నం నీకు 5 అత్తరు 5 మామల పొత్తుల ఒక్కడే నీ భర్త రంపాల రాజు ఓరి నిజమే నిజమే భారత మాతా నిజమే నిజమే భారత మాతా 4 రోజులకు నాగవెల్లి వచ్చిందంటే కీలుకి వచ్చిందా మేలుకి వచ్చిందా అని అడుగుటానికి నన్ను పిలిచినవే పంచు బిడ్డ అది మేలుకు రాలేదు కీలుకే వచ్చిందమ్మా తెల్లార వరకు నీ భర్త రంపాల రాజు మతాన మాయమైపోతాడే బిడ్డ తెల్లార వరకు నీ భర్త మాయమైపోతాడమ్మా అని ఒక్క మాట చెప్పినప్పుడు అగో ఆ బిడ్డ చూడు రూపావతి ఏమి తెలియని బిడ్డ గంగెత్తూర చెవుడు ఓ తల్లి ఎరకలవ్వ నా భర్త పోయినాక నాకు బతికెందుకమ్మా భర్త పోయినాక ఈ బంగుళాలు ఎందుకు సతి పురుషుడు పోయినాక ఆడిదాని చక్కదన వివర కొరకు భర్త ఉన్నప్పుడే భార్యకు సుఖము భార్య ఉన్నప్పుడే భర్తకు సుఖము అందరూ ఏ ఒక్కరు లేకపోయిన వాళ్ళ బతుకు శూన్యం ఓ తల్లి ఎరకలవ్వా ఎరకలవ్వో ఓ తల్లి ఎరకలవ్వా ఎరకలవ్వా ఏ ఆడిదైననుకుంటది నా భర్త నాకే దక్కాలి గాని నా భర్త మరో ఆడదానికి దక్కాలని ఏ భార్య కోరుకోదు రూపవా రూపవా ఓ తల్లి ఎరగలవా దేవతోల వజ్రం నా భర్త మతాన మాయమైపోతాడను కీలుకు మేలు వార్త లేదా తప్పుకు విమోచన లేదా అక్కోలే ఉన్నవా ఎరగలవా సెల్లోలే ఉన్నారే ఎరగలవా ఇది పాపకారి మాయ దేవ రమ్మని ఆ బిడ్డకు తెలవది నిజంగా ఎరక చెప్పే ఎరకల సాని అనుకుంటుంది అగో ఈ రంభ కిలకిల కిలకిల నవ్వుతుంది రూపావతి ఏడుతంటే అందుకే అన్నారు పంది కొక్కులు గుసగుస పెడితే గుంపట్టుల కీడు ఆడోళ్ళు గుసగుస పెడితే ఏమైనా కొంప కన్న కీడే 36 చుట్లు కూడా ఉంటాయి కానీ 3 చిక్కలు కూడా ఉండవు బిడ్డ నువ్వు ఏడవ నువ్వు నా చెల్లెస్ ఉంటుంది అనుమని చెప్తాను నేను పరగళ్ళకైతే చెప్పేదాన్ని కాదు బిడ్డ నేను విడిపోయిన సంసారాలు కూడగొడతా కానీ కూడున్న సంసారాలు ఇచ్చగొట్టే ఆడదాన్ని కాదు నన్ను నమ్ముకుంటానంటే నీకు నా దగ్గర ఉన్న చెట్ల పొగలు ఇన్నేవాడుకుంటాడే అదే నా దగ్గర ఇప్పుడు కోలే అంత లేదా నీ అంత మగోడు కాదా దొరకరా ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు ఎవ్వరు అయితే కానీ బిడ్డ నన్ను నమ్ముకుంటానంటే నా దగ్గర చెట్ల పొగలు ఉన్నాయి నేను ఇచ్చిపోతా కానీ చెట్ల పొగలు ఉన్నాయి ఇచ్చిపోతా నమ్ముకుంటానంటేనే ఇత్త బిడ్డ రేపోతే వెళ్ళిపోతా అవ్వా ఎరకల నాకు మరి వేనా నా అవ్వగారు ఇక్కడ కాదు అక్కడ కాదు 785 మైళ్ళ దూరం నా భర్త విడిపోకుంటే జయి తల్లి అని కోతిపుల్లో దండం పెడుతుంది కొత్త పొల్ల రూపావతి లంజనా సమితి నీకు దక్కనిస్తానని మనసులో అనుకున్నది అని చూడు దేవరంబ పుట్టి నేర్చుల్ని ఇక్కడ
ఏడు మంత్రాలు పుట్టగరేసుల్ని లక్ష కూడా మంత్రాలు కొరట బండారి చేత పట్టింది ఇక్కడ యాపాకు సేద